పరిషత్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే పాలక మండళ్లు లేక నిలిచిపోయిన 550 కోట్ల కేంద్ర నిధులు 550 కోట్ల కేంద్ర నిధులు నిలిచిపోయినాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి లేని పక్షంలో మురిగిపోనున్న 15వ ఆర్థిక సంఘం నిధులు. పురపోరు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు. బీసీలకు పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఆలోచనలో కాంగ్రెస్. ఖచ్చితంగా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ వాడుకోవాలి 550 కోట్ల నిధులు, లేకుంటే వెనక మళ్ళీపోతాయి. ఏంది అంటే మురిగిపోనున్నా అంటే ఇక రిటర్న్ పోతాయి, కాబట్టి వాడుకోవాలి. అయితే ఇక్కడ పరిషత్ ఎన్నికలల్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సర్పంచులు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఇక మళ్ళీ మాకు కావాలి, మేము ఓడిపోయిన వాళ్ళు, మీ సానుభూతి ఇదంతా ఒక లెక్కన పక్కకు పెడితే బీసీ రిజర్వేషన్ల గురించి ఆలోచన చేద్దాం. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. సర్పంచ్ ఎన్నికలల్లో కూడా దాదాపు గెలిచిన అభ్యర్థులు బీసీలు గెలిచిర్రు, సంతోషమే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ కాకుండా. కాకపోతే ఇప్పటికీ ఇందులో తెలుస్తుంది చిత్తశుద్ధి. 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పిస్తే, ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిరు, కాబట్టి అంత ఆ ఎత్తున సీట్లు వచ్చినాయి. అంటే రెబల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేసిన వాళ్ళు, కాబట్టి అందులో ఆ రెబల్స్ పోటీ చేసి గెలిచిర్రు. కొంతమంది రెబల్స్ ఓడిపోయారు, అక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. ఇద్దరు ఓడిపోయారు రెబల్స్ ఉన్న దగ్గర, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఆ గెలిచిన తూతుంబల్వల్ సీట్లు కూడా ఆ బీఆర్ఎస్కి కొన్నే. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా చిత్తశుద్ధితోని ఆ 42% ఇప్పుడు రిజర్వేషన్ అమలు చేసి పార్టీ పరంగా తర్వాత కేంద్రం మెడలు వంచైనా రిజర్వేషన్ సాధించాలి. ఎందుకంటే ఎవరు అడగకున్నా కానీ రేవంత్ రెడ్డి గారు ముందరకు వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాలి అని ఈయననే ముందుకు వచ్చిండు. కాబట్టి ఈయనని విమర్శించొద్దు, ఎందుకంటే ఎవరో కొట్లాడితే ఈయననే ఇస్తాననిలే. ఆయనంతలో ఆయనే వాళ్ళకు దక్కాలి, జనాభా లెక్క ప్రకారము వాళ్ళకు దక్కాల్సిన వాట దక్కాలి అని చెప్పేసి ముందుకు తీసుకొచ్చిండు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా ఈయనను విమర్శించకుండా ఈయనకు సహకరించుకుంటా కేంద్రంతో ఫైట్ చేసి 42% రిజర్వేషన్ని సాధించాలి.